నీతి కథలు టీవీ. కృష్ణానదికి వచ్చిన భయంకరమైన వరదలకు రామాపురం ఊరంతా మునిగిపోగా అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండగా ఊరిలోకి వరద నీరు వేగంగా రావడం గమనించిన నరసారెడ్డి తన భార్య రాజవ్వను గట్టిగా పిలుస్తాడు. రాజవ్వా, ఓ రాజవ్వా, త్వరగా నిద్రలేచి బయటికి రా. కృష్ణానది కట్టదైపోయినట్టుంది. వరద నీరు మన ఊరి మీదకి ఉప్పెన్లా ముంచుకొస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వదిలేసి త్వరగా బయటికి రా. మన ప్రాణాలు కాపాడుకోవాలి. రాజవ్వ కంగారుగా ఇంట్లో నుండి బయటకొస్తూ, అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది. ఏవండి, ఉదయం కురిసిన వారకే వీధుల్లో మోకాల్లోతు నీళ్లొచ్చాయి. ఇప్పుడు చూస్తుంటే నడుం లోతుకు చేరుకున్నాయి. మన ఇల్లు కూడా మునిగిపోయేలా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? ఏ దిక్కుకు పోవాలి? కంగారు పడకు రాజవ్వా, మనం ఎక్కడికి పారిపోలేం. చుట్టుపక్కల దారులన్నీ మూసుకుపోయినాయి. మన ఇంటి వెనుకున్న 100 ఏళ్ల నాటి పెద్ద మర్రి చెట్టు ఒక్కటే మనకిప్పుడు శరణ్యం. ఆ చెట్టు ఎక్కితేనే మన ప్రాణాలు దక్కుతాయి. నువ్వు త్వరగా వెళ్ళి ఇంట్లో ఉన్న కాసిన బియ్యం, పప్పు, ఓ పాత మట్టి కుండ తీసుకురా. అలాగేనండి. ఆపదలో మనకు దేవుడ్లా ఆ మర్రి చెట్టే దిక్కైంది. నేను బియ్యం, పప్పుతో పాటు ఒక తట్టలో కాస్త బురద మట్టి, అగ్గిపెట్టి కూడా జాగ్రత్తగా నీళ్లు తగలకుండా మూట కట్టుకొని తెస్తాను. మీరెళ్ళి మన పొరుగింటి సోమయ్య బాబాయి, అప్పన్న వాళ్ళని కూడా పిలవండి. వాళ్ళు నిద్రలో ఉండుంటారు. నువ్వు బలేదానివి రాజవ్వా. ఇలాంటి కష్టకాలంలో కూడా ఎంతో ముందు చూపుతో ఆలోచించావు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా వస్తువులు తీసుకొని చెట్టు దగ్గర చేరుకో. ఆ కొమ్మలు చాలా లావుగా ఉంటాయి, పట్టుకుని ఎక్కడానికి సులువుగానే ఉండుద్ది. నరసారెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి పొరుగింటి సోమయ్య, అప్పన్న కుటుంబాలను నిద్రలేపుతాడు. అందరూ కంగారుగా మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అందరూ కష్టపడి ఆ విశాలమైన మర్రి చెట్టు పైకి ఎక్కి లావుపాటి కొమ్మల మీద కూర్చుంటారు. తెల్లవారుజాము అవుతుంది. కింద ఊరంతా సముద్రంలా వరద నీటిలో మునిగిపోయి ఉంటుంది. దేవుడా, ఎంతటి ప్రళయం సృష్టించావు తండ్రి. నా 70 ఏళ్ల జీవితంలో ఎంతటి భయంకరమైన వరద నేనెప్పుడు చూడలేదు. కింద చూస్తుంటే మన ఇళ్ళన్నీ వరద నీటిలో మునిగిపోయి కేవలం పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. మనం ఈ చెట్టు ఎక్కి మంచి పని చేశాం, లేదంటే ఈ పాటికి ఆ నీళ్లలో కొట్టుకుపోయేవాళ్ళం. అవును సోమయ్య గారు, ఆ కృష్ణారామయ్యే మనల్ని ఈ మర్రి చెట్టు రూపంలో కాపాడాడు. నరసారెడ్డి బాబు సరైన సమయానికి వచ్చి మనల్ని నిద్ర లేపకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. బాబు నరసారెడ్డి, నువ్వు మాకు ప్రాణదానం చేశావు నాయనా. నీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేము. అందులో నా గొప్పే ఉంది సీతక్క. ఆపదలో ఉన్నప్పుడు పొరుగు వాళ్ళకి సాయం చేయడమే కదా మనిషి లక్షణం. మనం అంతా ఒకే ఊరు వాళ్ళం, ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. ప్రాణాలు దక్కే అనే సంతోషం ఒకవైపు ఉన్నా, ఈ వరద ఎప్పటికి దగ్గుతుందోనన్న భయం నన్ను పట్టి పీడిస్తుంది. అప్పన్న ఏడుస్తూ, ఏముంది నరసారెడ్డి గారు, మన కళ్ళ ముందే మన ఇల్లు, మన పొలాలు, మన ఆస్తిపాస్తులన్నీ నీటి పాలైపోయినాయి. ఆ చెట్టు మీద ప్రాణాలు దక్కించుకొని మాత్రం ఏం లాభం? కిందకి వెళ్ళే దారి లేదు, తినడానికి తిండి లేదు, చలికి గజగజ వణుకుతున్నాం. నాకు భయంగా ఉంది. అవునండి అప్పన్న గారు, నిన్న రాత్రి నుండి నా కడుపులో ఒక్క మెతుకు కూడా పడనేలేదు. ఆకలితో నా పేగులు మాడిపోతున్నాయి. చలిగాలికి నా ప్రాణం పోయేలా ఉంది. ఆస్తి పోయినా పర్వాలేదు, కానీ ఈ చెట్టు మీద ఆకలితో అలమటించి మనం చనిపోవడం ఖాయంగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? గౌరమ్మ, అలా ఆధైర్యపడకు. ప్రాణం ఉంటే ఆస్తిపాస్తులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. దేవుడు మనకు ఒక కష్టం ఇస్తే దాన్ని దాటే మార్గం కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. మనం భయపడి ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మన బుద్ధిని ఉపయోగించి ఈ ఆపద నుండి ఎలా బయటపడాలో ఆలోచించాలి. నాకొక ఉపాయం తోస్తుంది. ఏంటి రాజవ్వ నీ ఆలోచన? ఈ చెట్టు మీద మనం చేయగలిగిందేముంది తల్లి? చుట్టూ అంతా పారే వరద నీరు. ఆ నీటిని తాగలేం. ఆకలి తీర్చుకోవడానికి ఈ మర్రి పళ్ళు మనం తినలేం. నువ్వే మార్గం చెప్తావో చెప్పు తల్లి. నీ మాట వినటానికి మేము సిద్ధం. సోమయ్య బాబాయ్, నేను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతికి అందిన బియ్యము, పప్పు, ఒక మట్టి కుండ, అగ్గిపెట్టె, మూట కట్టుకుని తెచ్చాను. వాటితో పాటు నా బుట్టలో ఒక తట్ట నిండా బంక మట్టిని కూడా తెచ్చాను. ఆ వస్తువులు చూసి నాకు ఉపాయం వచ్చింది. అరే, ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చేటప్పుడు నీకు ఆ వస్తువులు తేవాలన్న ఆలోచన ఎలా వచ్చిందమ్మా రాజవ్వ? కానీ ఆ బియ్యం పచ్చిగా ఎలా తింటాము? పొయ్యి వెలిగించి వండుకోవడానికి ఇది వంటగది కాదు కదా. మనం ఉన్నది చెట్టు మీద. అవును రాజవ్వ, సీతమ్మగారు అడిగింది కరెక్టేగా. వండాలంటే మంట కావాలి. చెట్టు మీద మంట పెడితే చెట్టు కాలిపోయి మన ప్రాణాలకి ప్రమాదం వచ్చిద్దిగా. ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఉన్న ప్రాణాలు కూడా ఎందుకు పోగొట్టుకోవటం? నాకైతే నీ మాటలేంటంటేనే భయం వేస్తుంది. అప్పన్న గారు, మీరేం కంగారు పడకండి. నేను ప్రమాదకరమైన పని ఏమీ చెయ్యను.
మనం కూర్చున్న ఈ ప్రధానమైన కొమ్మ చాలా లావుగా బల్లపరుపుగా ఉంది. నేను కింద నుండి తెచ్చిన బంకమట్టిని ఈ కొమ్మ మీద చాలా మందంగా అలుకుతాను. ఆ మట్టి ఆరగానే దాని మీద 3 రాళ్లు పెట్టి చిన్న పొయ్యి తయారు చేస్తాను. భలే ఆలోచన చేసావు రాజవ్వ. మట్టి మందంగా ఉంటే చెట్టు కొమ్మకి ఎలాంటి వేడి తగలదు. మంట ఎగిసిపడకుండా చిన్నగా వెలిగించుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఈ వరదల్లో మంట వెలిగించడానికి పొడి కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షానికి అన్నీ తడిసిపోయి ఉంటాయిగా. దానికి నా దగ్గర ఒక దారుందండి. ఈ మర్రి చెట్టు పైభాగంలో వర్షానికి తడబడి ఎండిన పుల్లలు చాలానే ఉంటాయి. కొద్దిగా పైకెక్కి వెతికితే మనకు కావలసిన ఆకులు పుల్లలు దొరుకుతాయి. వాటితో మనం నెమ్మదిగా మంట వెలిగించి వంట చేసుకోవచ్చు. మీరందరూ నాకు సాయం చేస్తే ఈ చెట్టు మీదే మనకు వేడివేడి భోజనం దొరుకుతుంది. శభాష్ రాజవ్వ. ఆపద సమయంలో నీ బుద్ధి ఎంత చురుగ్గా పనిచేసిందో చూస్తే నాకు గర్వంగా ఉంది తల్లి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నర్సారెడ్డి, నేను, అప్పన్న కలిసి చెట్టు పైభాగంలో ఉన్న ఎండు పొరలు ఏరుకొని వస్తాం. నన్ను క్షమించు రాజవ్వ. ఆకలి బాధతో భయంతో నేను నీ ఆలోచనను తప్పు పట్టాను. నీ ధైర్యం చూస్తుంటే నాలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. సీతక్క, మనమిద్దరం కలిసి రాజవ్వకు ఆ మట్టితో పొయ్యి చేయడానికి సాయం చేద్దాం. ఈ చలికాలంలో వేడివేడి గంజి తాగినా మన ప్రాణాలు నిలబడతాయి. పద గౌరమ్మ, పనులు పంచుకుంటే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే గడిచిపోతుంది. రాజవ్వ, ఆ బుట్టలో ఉన్న బంకమట్టి ఇటివ్వు. ఈ లావు పట్టి కొమ్మ మీద మందంగా నేను అలుకుతాను. నువ్వు ఆ కుండలో బియ్యం, పప్పు వేసి నీళ్లతో కడుగు. మనం తలా ఒక చెయ్యి వేసి పనులు వేగంగా ముగిద్దాము. అందరూ ఐకమత్యంతో పనులు మొదలు పెడతారు. పురుషులు ఎండు పుల్లలు తీసుకురాగా స్త్రీలు మట్టితో సురక్షితమైన పొయ్యిని ఏర్పాటు చేస్తారు. మట్టి బాగా మందంగా ఉండడంతో చెట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడతారు. రాజవ్వ, మేం కావాల్సిన ఎండు పొలలు ఆకులు తెచ్చాం. నువ్వు కంగారు పడకుండా నెమ్మదిగా పొయ్యి వెలిగించు. మంట పైకి రాకుండా నేను గాలికి అడ్డంగా నిలబడతాను. అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. అలాగేనండి. దేవుడి మీద భారం వేసి నేను మంట వెలిగిస్తున్నాను. నెమ్మదిగా అగ్గిపెట్టితో మంట రాజేస్తుంది. చూసారా చూసారా, మట్టి మందంగా ఉండడం వల్ల కింద కొమ్మకు వేడి తగలడం లేదు. మంట కూడా చాలా నియంత్రణలో ఉంది. సీతక్క, ఆ కుండను పొయ్యి మీద పెట్టండి. గంజి, పప్పు, బియ్యం అన్నీ కలిపి ఒకే కుండలో ఉడికిద్దాము. అప్పన్న ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగా రాజవ్వ గారు, మీరు చేసిన ఈ పని ఓ అద్భుతం. అసలు ఈ వరదల్లో ఈ చెట్టు మీద వంట చేస్తారని నేను కల్లోనైనా ఊహించలా. మీ తెలివితేటలు, పట్టుదల చూస్తుంటే మనిషి దలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఇప్పుడే అర్థమైంది. అవునప్పన్న, కష్టకాలంలో మనం భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటే మృత్యువు మనల్ని కబళిస్తుంది. అదే ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే ఎంతటి ఆపదనైనా దాటొచ్చు అని రాజవ్వే పెద్ద ఉదాహరణ మనకి. ఆ కొండలో ఉడుకుతున్న అన్నం వాసన చూస్తుంటే నా ఆకలి 10 పెరిగింది. చెట్టుపై ఆప్యాయతతో భోజనం. కొంతసేపటికి కుండలో అన్నం, పప్పు ఉడికి కమ్మటి సువాసన వస్తుంది. రాజవ్వ వంట పూర్తయిందని చెబుతుంది. ఏవండి నర్సారెడ్డి గారు, సోమయ్య బాబాయ్, వంట పూర్తయింది. నేను మంటను పూర్తిగా ఆర్పేసి నీళ్లు చల్లి చల్లార్చాను. మన చెట్టుకు ఏ అపాయమూ లేదు. గౌరమ్మ, సీతమ్మక్క, మీ దగ్గరున్న ఆ పెద్ద మర్రాకులను కోసి విస్తరాకులుగా వేయండి. అందరికీ వేడి వేడి గంజన్నం వడ్డిస్తాను. అందరూ వరుసగా కూర్చోండి. ఈ చెట్టు మీద, ఈ ఆకాశం కింద మనం ఇలా భోజనం చేస్తామని ఎవరైనా అనుకున్నారా? దేవుడు మనల్ని ఒక దారిలో కష్టపెట్టినా ఇంకో దారిలో మనల్ని బ్రతికించాడు. ఇది ఆ అన్నపూర్ణాదేవి పెడుతున్న భిక్షగా భావించి తిందాం. నర్సారెడ్డి అన్నం తింటూ, అద్భుతం రాజవ్వ. నా జీవితంలో నేను ఎన్నో విందు భోజనాలు తిన్నాను. కానీ ఈ చెట్టు మీద నువ్వు వండిన ఈ అసాధారణమైన గంజన్నం ముందన్నీ తీసుకట్టే. ఇది కేవలం అన్నం కాదు, మనందరి ప్రాణాలు నిలబెడుతున్న అమృతం. అప్పన్న కన్నీళ్లు పెట్టుకుంటూ, నర్సారెడ్డి గారు, మీరు నిజం చెప్పారు. ఆకలి విలువ, ప్రాణం విలువ ఇట్ట ఆపదొచ్చినప్పుడే మనిషికి బాగా అర్థమవుతాయి. రాజవ్వ గారు, మీరు పెట్టిన ఈ అన్నం నా కడుపు నింపడమే కాదు, నా మనసులోని భయాన్ని పూర్తిగా తొలగించింది. క్షమించండి, నేను మొదట చాలా తప్పుగా మాట్లాడాను. అవును రాజవ్వ, అప్పన్నగారు అన్నట్లు మాకు ఆస్తి పోయిందన్న బాధ కంటే ప్రాణాలు దక్కాయన్న సంతోషమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. డబ్బు, నగలు, ఇల్లు ఇవేవి మన ప్రాణాలను కాపాడలేవు. సమయస్ఫూర్తి, మనుషుల మధ్య ఉన్న ఐక్యమత్యమే మనల్ని ఆపద నుండి గట్టెక్కిస్తాయని ఈ రోజు నేను గుణపాఠం నేర్చుకున్నాను. భలే మాట చెప్పావు గౌరమ్మ. ఈ ఆపద మనకి ఒక గొప్ప పాఠం నేర్పింది. ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా నిలబడితే కొండనైనా పిండి చెయ్యొచ్చు. కడుపు నిండా భోజనం చేశాం, చలి కూడా కాస్త తగ్గింది.
దేవుడి దయ వల్ల రేపటికల్లా ఈ వరదలు కూడా తగ్గిపోతాయన్న నమ్మకం ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయిస్తాడు. ఊరిలో వరద నీరు చాలా వరకు తగ్గిపోయి నేల కనిపిస్తూ ఉంటుంది. నరసారెడ్డి సంతోషంగా కిందికి చూస్తూ, స్వామి బాబాయ్, రాజవ్వ, లేచి చూడండి, వరద నీరు పూర్తిగా తగ్గింది. సూర్యుడు కూడా వచ్చాడు. మన ఇళ్ళన్నీ బురదతో నిండిపోయినా అవి సురక్షితంగానే నిలబడి ఉన్నాయి. మనం ఇంకా మెల్లగా ఈ చెట్టుపై నుంచి దిగచ్చు. అమ్మయ్య, దేవుడు మన ప్రార్థనలను విన్నాడు. ఈ మర్రి చెట్టు తల్లిలాగా మనల్ని 2 రోజుల పాటు తన ఒడిలో దాచుకుంది. ఈ చెట్టుకు మన జీవితాంతం రుణపడి ఉంటాము. అందరూ నెమ్మదిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ కిందకి దిగండి. పదండి నర్సారెడ్డి గారు, కిందకి వెళ్ళాక మన ఇల్లు శుభ్రం చేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదాం. ఇల్లు పాడైపోయినా మనం బతుకున్నాంగా. మన కష్టంతో మళ్ళీ ఊరిని బాగు చేసుకుందాం. రాజవ్వ గారి తెలివితేటల వల్లే మాకు ఈ ధైర్యం వచ్చింది. అవును నాయనా, ఈ 2 రోజులు ఈ చెట్టు మీద మనం పంచుకున్న కష్ట సుఖాలు, కలిసి వండుకుని తిన్న అన్నం మనందరి మధ్య ఒక గొప్ప బంధాన్ని ఏర్పరిచాయి. ఇక నుండి మన ఊరి జనాలందరికీ రాజవ్వ ఆలోచన ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పదండి, కిందకి దిగదాం. అందరూ సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ చెట్టుపై నుండి కిందకి దిగి తమ ఇళ్ల వైపు అడుగులు వేస్తారు. రాజవ్వ సమయస్ఫూర్తి, వారి ఐక్యమత్యం వారిని మృత్యుముఖం నుండి కాపాడాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆపద సమయంలో భయపడి ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆపద ఎంత పెద్దదైనా ధైర్యంగా నిలబడి సమయస్ఫూర్తితో ఆలోచించి అందరూ ఐక్యమత్యంతో పనిచేస్తే ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడొచ్చు. పంచుకున్న కష్టమే మనుషుల మధ్య నిజమైన బంధాన్ని పెంచుతుంది. ఆనందపురం అనే పల్లెటూరిలో వానాకాలం మొదలై పొలాలన్నీ బురదమయంగా మారినప్పుడు లచ్చమ్మ అనే ఇల్లాలు తన వంటగది పైన వినూత్నంగా కూరగాయల తోటను పెంచాలని నిర్ణయించుకుంది. ఉదయాన్నే లచ్చమ్మ మట్టి తట్టలను తీసుకుని తన ఇంటి వంటగది పైకప్పు మీదకు మోస్తూ ఉండగా ఆమె భర్త జమ్మడు అక్కడికొస్తాడు. ఏంటే లచ్చమ్మ నీ పిచ్చి పని? ఈ పొద్దున్నే ఆ మట్టి తట్టల్ని ఎత్తిన పెట్టుకొని ఆ వంటగది పైకి ఎందుకు మోస్తున్నావు? కింద నేల మీద స్థలం లేనట్టు ఆ పైకప్పు మీద నీకేంటి పని? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదండి జమ్మడు గారు. మీరు గమనించారో లేదో, ప్రతి ఏడాది వానాకాలం వస్తే మన పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలన్నీ నీటిలో మునిగిపోయి కుళ్ళిపోతున్నాయి. అందుకే ఈసారి మన వంటగది పైనున్న ఆ విశాలమైన ఖాళీ స్థలంలో మట్టి పోసి ఎవరికీ అడ్డు లేకుండా తోట పెంచుదామని నేను ఈ పని మొదలు పెట్టాను. జమ్మడు తల పట్టుకుని, దేవుడా, ఎవరైనా కింద నేల మీద తోటలు పెంచుతారు గాని ఆ వంటగది పైకప్పు మీద మట్టి పోసి తోటలు పెంచడం ఏంటి? పైగా దానికి రోజు నీళ్ళెట్ట మొత్తం. ఊరి జనాలు చూస్తే నన్ను చూసి పిచ్చోడనుకు నవ్వుకుంటారు. నీకు బుద్ధుందా లేదా? ఈ పని వెంటనే ఆపేయ్. రామయ్య పొరుగుంటి నుండి వస్తూ, ఏమయ్యా జమ్మడు, పొద్దున్నే భార్యాభర్తలు గట్టిగా అరుచుకుంటున్నారు, ఏంటి సంగతి? మా లచ్చమ్మ నెత్తిన మట్టి తట్ట పెట్టుకుని ఇల్లెక్కుతుంది. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందేంటి? సీతమ్మ రామయ్య వెంటే వస్తూ, అవును జమ్మడు బావా, లచ్చమ్మ వంటగది పైకప్పు మీద ఏదో చేస్తుంది. నేను దూరం నుండి చూసి ఇల్లేమైనా కారుతుందేమో, మట్టితో పూడుస్తుంది అనుకున్నాను. కానీ ఆవిడ తోట పెంచుతాననడం ఏమిటి? నాకైతే వింటుంటేనే నవ్వొస్తుంది. వంటగది పైన ఎక్కడైనా కూరగాయలు కాస్తాయా? సీతక్క, మీరు నవ్వుకోకండి. మా వంటగది పైకప్పు చాలా గట్టిగా విశాలంగా ఉంది. అక్కడ ఎండ బాగా తగులుతుంది. పైగా వాన నీరు నిలవకుండా జారిపోయే దారి కూడా ఉంది. కింద పెరట్లో అయితే వాన నీళ్ళకి బురద అయిపోయి మొక్కలు చచ్చిపోతున్నాయి. పైకప్పు మీదైతే ఆ సమస్య ఉండదు కదా. ఇది నా సొంత ఆలోచన. రామయ్య వెటకారంగా నవ్వుతూ, ఎన్నావా జమ్మడు, నీ భార్య రేపు ఆకాశంలో కూడా మట్టి పోసి అరటి చెట్లు నాటుద్దో ఏమో. ఆడవాళ్ళకి ఇంటి పనులు వదిలేసి ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. నువ్వే ఆమెని గారాబం చేసి ఇట్ట తయారు చేశావు. ఇంకా ఆమెను ఆపి ఇంటి పనులు చూసుకోమను. కొన్ని రోజులు గడిచాయి. లచ్చమ్మ ఎవరి మాటలు పట్టించుకోకుండా పాత కుండలు, తట్టలు పైకి తీసుకెళ్లి అందులో మట్టి పోసి విత్తనాలు నాటింది. ఒకరోజు ఊరి పెద్ద భద్రయ్య, ఆయన భార్య గౌరమ్మ అక్కడికొచ్చారు. ఏమయ్యా జమ్మడు, నీ భార్య లచ్చమ్మ చేసిన పనేంటి? ఊరంతా కోడై కూస్తుంది. వంటగది మీద కూరగాయల తోట పెంచుతుందంట కదా. ఈ వయసులో ఇలాంటి వింత పనులు చేసి మన ఊరి పరువు ఎందుకు తీస్తారు?
ఎవరైనా వింటే మన పల్లెటూరి జనాలు పిచ్చోళ్ళనుకుంటారు. అవును చెమ్మడు బావా, ఆడవాళ్ళంటే వంటగదిలో ఉండి వంట చెయ్యాలి కాని వంటగది పైకెక్కి మట్టితో కుస్తీ పడడమేమిటి? నిన్న నేను చూశాను, ఆమె బిందెలతో నీళ్లు పైకి మోసుకుపోతుంది. ఆ కష్టమేదో చేనులో పడితే 4 గింజలైనా వస్తాయి కదా. జమ్మడు సిగ్గుతో తలదించుకుని, నేనెంత చెప్పినా నా మాట ఎంటలేదు భద్రయ్య గారు. నాకు కూడా ఈ పని ఏమాత్రం ఇష్టం లేదు. ఎవరి మాట వినకుండా తన పంతం తనే నెగ్గించుకుంటుంది. నన్నేం చేయమంటారు? నా పరువు బజాన పడింది. లచ్చమ్మ పైనుండి కిందకు దిగొస్తూ, భద్రయ్య గారు, గౌరమ్మ గారు, నా భర్త చెమ్మడు గారికి నా పని ఇష్టం లేకపోయినా నన్ను అడ్డుకోలేదు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మీరు నా పనిని పిచ్చి పని అనుకుంటున్నారు కదా. ఒక్క నెల రోజులు ఆగండి. నా కష్టమేంటో, నా ఆలోచనేంటో మీకే తెలుస్తుంది. అబ్బో, నెల రోజులు ఆగుతానులే లచ్చమ్మ. ఆ పైకప్పు మీద మొలక్కాళ్ళు బీరకాయలు గాస్తే మేం కూడా వచ్చి కోసుకుంటానులే. అందరూ గట్టిగా నవ్వుతారు. జమ్మడు, వానలు ముదిరేలాగున్నాయి. నువ్వు త్వరగా వెళ్ళి నీ పొలంలో నీళ్లు బయటికి పోయే దారి చూసుకో. అవును లచ్చమ్మ, మా ఆయన చెప్పినట్లు కింద నేల మీద మొక్కలు బతకడం కష్టంగా ఉంది. ఇక నీ పైకప్పు మీద ఏం బతుకుతాయి? నువ్వు ఈ పంతం వదిలేసి బొత్తిగా కింద పెరట్లో ఆకుకూరలేసుకో. కనీసం పప్పులోకైనా పనికొస్తాయి. సీతక్క, మీరు నన్ను విమర్శించినా నేను బాధపడ్ను. కొత్తగా ఏదైనా మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు అందరూ విమర్శించడం సహజమే. నా నమ్మకం ఎప్పటికైనా నిజమవుతుందని నా మనసుకు తెలుసు. అలా నెల రోజులు గడిచాయి. ఎన్నడూ లేని విధంగా ఊరిలో 10 రోజుల పాటు ఏకదాటిగా కుండపోత వర్షం పడింది. వాగులు వంకలు పొంగి పొర్లాయి. వర్షం కొద్దిగా తగ్గాక అందరూ రచ్చబండ దగ్గర కలుసుకున్నారు. భద్రయ్య నిరాశగా, ఏంటయ్యా జమ్మడు, ఈ ఏడు వానదేవుడు మన మీద పగబట్టినట్టున్నాడు. నా పొలంలో వేసిన కూరగాయల పందిరి మొత్తం నేలమట్టమైపోయింది. కాయలన్నీ బురదలో కలిసి కుళ్ళిపోయినాయి. ఈ 10 రోజులు కనీసం పచ్చిమిరప కూడా దొరకని పరిస్థితి వచ్చింది. నా పరిస్థితి కూడా అంతే భద్రయ్య గారు. నా పెరట్లో ఎంతో కష్టపడి వేసిన బెండ వంకాయ మొక్కలు అన్నీ ఆ వాననిట్లో మునిగిపోయి పీనుగుల్లా తయారైని. ఇంట్లో వండుకోవడానికి ఒక్క కూరగాయ ముక్క కూడా లేదు. ఒత్త పప్పు గంజి నీళ్ళతో బతుకుతున్నాం. అవునండి, మా ఇంట్లో కూడా వంటకి ఏమీ లేక పచ్చడితో అన్నం తింటున్నాం. పక్క ఊరి సంతకెళ్ళి తెచ్చుకుందామన్నా వాగు పొంగి ఆ ఊరికి దారి మూసుకుపోయింది. ఈ వానాకాలం గడిచేసరికి మన పస్తులుండి ప్రాణాలు వదలాల్సిందేనా అని భయంగా ఉంది. ఏమండి జమ్మడు బావా, మీ పెరట్లో పరిస్థితి కూడా మాలాగే ఉందా? లచ్చమ్మ ఎంతో కష్టపడి వేసిన మొక్కలు కూడా పాడైపోయాయా? ఈ సమయంలో ఎవరింట్లో అయినా 2 బీరకాయలు దొరికితే ఎంత బాగుండనిపిస్తుంది. నా నాలుక చచ్చిపోయి వారం రోజులవుతుంది. జమ్మడు దీనంగా, నా పెరట్లో కూడా అంతా బురదమయమే సీతమ్మ. కాని నా భార్య లచ్చమ్మ వంటగదిపై వేసిన తోటుందిగా, దాని పరిస్థితి ఏంటో ఈ 10 రోజులుగా నేను గమనించనే లేదు. తను ఉదయాన్నే పైకెళ్ళి వస్తుంది గాని నాకేం చెప్పలా, నేను అడగట్లా. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా లచ్చమ్మ ఒక పెద్ద బుట్ట నిండా తాజా కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, టొమాటాలు మోసుకుంటూ అక్కడికొస్తుంది. ఎవరూ కంగారు పడకండి, మన ఊర్లో కూరగాయల కరువు రానివ్వను. ఇదిగోండి భద్రయ్య గారు, ఈ బుట్ట చూడండి. ఇందులో మనందరికీ సరిపడా తాజా కూరగాయలున్నాయి. మీరు రామయ్యన్నయ్య చెరిసగం పంచుకుని మీ ఇళ్లకు తీసుకెళ్ళండి. జమ్మడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అరెరే, ఏంట్లచ్చమ్మయ్యి, ఇంత కరువులో ఈ కొండపోత వర్షంలో నీకీ తాజా కాయగూరలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్క కాయ కూడా బురదంటలా పురుగు పొట్టలేదు. ఎంత నిగనిగలాడుతున్నాయో. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయో లచ్చమ్మ ఈ సొరకాయలు. 10 రోజుల తర్వాత ఇలా పచ్చటి కూరగాయలు చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు. నిజం చెప్పు తల్లి, ఇవి ఎక్కడి నుండి తెచ్చావు? ఎక్కడి నుండి తెస్తాను సీతక్క, ఇదంతా నేను నా వంటగది పైన పెంచిన తోటలో పండిన పంటే. నేల మీద వాన నీరు నిలిచిపోయి నీ మొక్కలన్నీ పాడైపోయాయి. కానీ నా వంటగది పైన వాన నీరు ఎప్పటికప్పుడు జారిపోవడం వల్ల మొక్కలకి ఎలాంటి నష్టమూ రాలేదు. పైగా కుండల్లో మట్టి ఉండడం వల్ల వేర్లు కుళ్ళిపోలేదు. రామయ్య నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతూ, ఏంటి, ఆ పైకప్పు మీద నిజంగానే ఈ కూరగాయలు కాసినయా? నువ్వెక్కడో సంతరించి కొనుక్కొచ్చి మాతో అబద్ధాలు చెప్పడం లేదు గలచ్చమ్మా. నాకైతే నమ్మకంగా లేదు. రామయ్య గారు, మీరింకా అనుమానిస్తున్నారా? వాగు పొంగి పక్క ఊరికి దారే లేదు. ఇక లచ్చమ్మ సంతకి ఎక్కడి నుండని వెళ్తుంది? మనం పిచ్చి పని అనుకొని ఎగతాళి చేసిన ఆ పైకప్పు తోట ఈ రోజు ఇన్ని అద్భుతమైన కాయలు కాసింది.
లచ్చమ్మ చెప్పిందే అక్షరాల నిజం. లచ్చమ్మ, నువ్వెంత గొప్ప పని చేశావమ్మా. ఊరంతా కరువుతో పస్తులుంటే నీ తెలివితేటలతో ఆకలి తీర్చే మార్గం కనుక్కున్నా. ఆ రోజు నిన్ను పిచ్చిది అని అన్నందుకు ఈ పెద్దవాణ్ణి క్షమించు తల్లి. నీ ఆలోచన ముందు నా వయస్సు, అనుభవం కూడా చిన్నబోయాయి. జమ్మడు గర్వంగా భార్య వైపు చూస్తూ, నన్ను కూడా క్షమించు లచ్చమ్మ. అందరి మాటలు ఇని నిన్ను నేను ఎన్నో మాటలన్నాను. నీ కష్టాన్ని గుర్తించలేకపోయాను. ఈ రోజు నీ వల్ల నా తల ఆకాశవంత ఎత్తుకెదిగింది. నువ్వు అపరాన్న పూర్ణవి లచ్చమ్మ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమండి, భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఎందుకండి? మీరే నన్ను ఆపకుండా ప్రోత్సహించారు. మనం ఎప్పుడూ ఒకే దారిలో నడవకుండా కష్టకాలంలో కొంచెం కొత్తగా ఆలోచిస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. మీరు గర్వంగా ఉంటే నాకు అంతే చాలు. నిజమే లచ్చమ్మ. కొత్త ఆలోచనని చూసి నవ్వుకోవడం మా అజ్ఞానం. వానలు పడితే పంటలు వాడవుతాయని తెలిసినా మేం చేతులు ముడుచుకుని కూర్చున్నాం. కాని నువ్వు తెలివిగా పైకప్పు మీద తోట పెంచి మమ్మల్ని ఆశ్చర్యపరిచావు. నీ కష్టం ముందు మేం ఓడిపోయాం. నేను కూడా సీతమ్మ, మన ఆడవాళ్లు కేవలం వంటగదికి పరిమితం కాకుండా ఇలా కొత్తగా ఆలోచిస్తే మన ఇల్లు, మన ఊరు ఎంతో బాగుపడుతుంది. లచ్చమ్మ మనందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇవిగో భద్రయ్య గారు, ఈ బుట్టను జాగ్రత్తగా పట్టుకోండి. నేనెళ్ళి మంచి కూర వండుతాను. అలాగే గౌరమ్మ. రేపు మన ఊరి రచ్చబండ దగ్గర లచ్చమ్మ తెలివితేటల గురించి ఊరందరికీ చెప్తాను. అందరి ఇళ్లపైన ఇలాంటి తోటలు పెంచేలా ప్రోత్సహిస్తాను. ఇప్పుడు మన పల్లెటూరికి ఎప్పటికీ కూరగాయల కరువనేదే రాకుండా ఉంటుంది. ఊరి జనాలందరూ లచ్చమ్మను మెచ్చుకుంటూ ఆ కూరగాయలను పంచుకొని సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లారు. లచ్చమ్మ ఆలోచన ఆ ఊరికంతటికి ఆదర్శంగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, కొత్త ఆలోచనలు చేసినప్పుడు మొదట విమర్శలు, ఎగతాళి ఎదురు కావడం సహజమే. కాని పట్టుదలతో, నమ్మకంతో పనిచేస్తే ఆ ఆలోచనే ఒకరోజు అందరికీ ఆదర్శంగా మారుతుంది. కష్టకాలంలో మనం చేసే వినూత్నమైన ప్రయోగాలే మనల్ని రక్షిస్తాయి.